సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్చి 8వ తేదీన ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అధికారులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు మరియు సిబ్బందికి పలు క్రీడలను నిర్వహించారు. ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సందర్భంగా వైస్ చైర్మన్ చింతా గోపాల్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా రాణించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్లు చౌదరి ప్రకాష్, ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, వీరేశం, ముబిన్, కోఆప్షన్ సభ్యుడు కోడూరు అంజయ్య, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అటువంటి గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి ఇటువంటి అలవాటు కూడా మగవాళ్ళు బయటికి వెళ్తుంటారు. అంటే వాళ్ళు ఏదో బిజినెస్ చేసి ఏదో కష్టపడి పని చేసి మళ్ళీ ఇంటికి వస్తుంటారు. ఇంటిలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు ప్రశాంతంగా ఉండాలి? ఫస్ట్ ఇంట్లో ఉన్న మహిళలే ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్. అంటే మేము ఎక్కడన్నా బయటకి వెళ్ళి ఎంత కోపంతో వచ్చినా కానీ ఇప్పుడు మా అమ్మ ఉన్నదనుకో సపోజ్, ఇంటికి రాగానే ఎక్కువ కిరికిరి పెట్టుకొని వెంకటేశ్వర వెళ్ళిపోతారు అనమాట. అదే నా కొడుకు వచ్చింది ఇంత కష్టపడి ఇంత మొన్న చెప్పలేదా మా అమ్మ మంచిగా ప్రశాంతంగా ఇంత బుక్కెడు చేసి పెడితే ప్రశాంతంగా తిని పడుకుంటాం అనమాట. అందుకోసం ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాం. మనం 8వ రోజు కూడా మహిళలందరూ కూడా సమాజంలో సగభాగం కాబట్టి మీరందరూ ఎదిగిన రోజే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పుకున్నాం. మీరు ప్రతి మహిళ అందరి జీవితాల్లో ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. అందరూ కూడా మహిళలందరూ కూడా ఆర్థికంగా మరి వాళ్ళు ఎదగాలని చెప్పి, పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి మరి ఆ దేవునితో ప్రార్థిస్తూ అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వం కూడా మరి ఈ వారం రోజులు ఏదైతే మహిళా దినోత్సవాల సందర్భంగా గృహలక్ష్మి అనే కార్యక్రమం, మరి ఇంకోటి ఆరోగ్య మహిళ అనే స్కీమ్ కూడా 2 స్కీములు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి మహిళలు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, మరి ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారికి మన కాన్స్టిట్యున్సీలో 3,000 మందికి ఎవరైతే ఖాళీ స్థలం ఉంటుందో వారికి ఆడవాళ్ల పేరుతోనే 3 లక్షలు శాంక్షన్ చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. 3 దఫాలుగా ఇస్తారని చెప్పడం జరిగింది. మా మున్సిపల్ తరఫున, మా కౌన్సిల్ తరఫున, సరాజ్పేటల మహిళల తరఫున మన ముఖ్యమంత్రికి మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహిళా మనులందరికీ, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారికి, అలాగే కౌన్సిల్ బృందానికి, ఆర్గనైజ్ చేసినటువంటి మెప్మా సిబ్బందికి, టిఎల్ఎఫ్ ఓబీస్ కి, ఆర్పీస్ కు అండ్ వివిధ ఎస్ఎల్ఎఫ్ నుండి వచ్చినటువంటి ఓబీలందరికీ, అలాగే మా మున్సిపాలిటీలో పనిచేసే
ఇప్పుడే చేసినటువంటి కౌన్సిలర్ శ్రీధరమోహన్ గౌడ్ అలాగే విద్యాసాగర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతారు. తదుపరి రకరకాల కార్యక్రమాల్లో మీరు కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రజల వద్దకు చేరవేసేటట్లుగా గత వారం రోజుల నుండి ఆ న్యూస్ ని పబ్లిష్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే పురపాలక శాఖ మంత్రులు చెప్పినటువంటి ఆదేశానుసారం మొదటి రోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమంతో మొదటి రోజు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకు సన్మానంతో కార్యక్రమం. తర్వాత కాలంలో నెక్స్ట్ డే వచ్చేసరికి ఆటల పోటీలు, తర్వాత రోజు కంటి వెలుగు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కావడం, అలాగే 2019-2021కి సంబంధించినటువంటి VLR కూడా రిలీజ్ అయ్యి వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వారు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే తదుపరి కార్యక్రమాల్లో భాగంగా రాబో